ఇక ఏపీలో ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని జగన్ మంత్రులకు ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్ గతంలో కంటే 20 రోజుల ముందుగానే వచ్చే అవకాశం ఉంది అన్నారు జగన్. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 20లోగా అన్ని కార్యక్రమాలు పూర్తి కావాలని మంత్రులకు ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఏపీలో ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి అంటూ కూడా మంత్రులకు ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్ గతంలో కంటే 20 రోజులు ముందుగానే వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 20లోగా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవాలంటూ మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ లోని ఎజెండా అంశాలు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులతో విడిగా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, దాంతో పాటు ఎన్నికలకు సన్నద్ధంగా ఉండే దిశ కూడా మంత్రులకు ముఖ్యమంత్రి సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి ఎన్నికలు 15 నుంచి 20 రోజులు ముందుగానే వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ముఖ్యమంత్రి మంత్రులకు స్పష్టం చేశారు. అయితే ఫిబ్రవరి రెండో వారంలోని ఇందుకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫిబ్రవరి మొదటి వారం కల్లా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి, మంత్రులందరూ కూడా ఎన్నికలకు సన్నద్ధత కూడా ఉండాలని కూడా ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మార్చి ఏప్రిల్ నెలలోని విద్యుత్ అంతరం ఏదైతే ముందో పవర్ కు సంబంధించి కటింగ్స్ ఇచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈసారి 15 నుంచి 20 రోజుల పాటు ముందుగానే ఇందుకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఓవరాల్ గా చూసినట్టయితే ఒకవేళ ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ఫిబ్రవరి రెండో వారంలోని ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వస్తే మార్చ్ సంబంధించి చివరిలో కానీ మొదటి వారంలో కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ ఇందుకు సంబంధించిన ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలోని 2019లోని ఏప్రిల్ 11వ తారీఖు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈసారి అంతకంటే ముందే అవకాశం ఉన్నట్లుగా ముఖ్యమంత్రి మంత్రులకు సూచన జరిగింది. ఇప్పటికే అధికార పక్షం ఎన్నికలే టార్గెట్ గా పనిచేస్తుంది. ఎమ్మెల్యేలకు కూడా పూర్తి స్థాయిలోని నియోజకవర్గాలు మారుస్తున్నారు. కొంతమందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేందుకు కూడా ముఖ్యమంత్రి నిరాకరణ చేయడం పాటు అందుకు సంబంధించిన కొన్ని అంశాలను కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యేల సమావేశం నిర్వహిస్తూ ఖచ్చితంగా సర్వేల ఆధారంగా మీ పని ఆధారంగానే సీట్లు వస్తాయి తప్పితే దీంట్లో వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ఎటువంటి కక్ష సాధింపు లేదు, పూర్తి స్థాయిలోనే ఎన్నికల కోసమే పనిచేయాలి, ఎన్నికలలోనే గెలిచిన తర్వాత ఎవరైతే ఈసారి ఎమ్మెల్యేలకు సంబంధించిన అవకాశం లేకపోతే వాళ్ళకి వేరే అంశాలలోని ఖచ్చితంగా మంచి అవకాశాలు కల్పిస్తాననేది మాత్రం ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు మానించింది. మరో 2-3 రోజుల్లోని మరో 15 నుంచి 20 వరకు సిట్టింగ్లకు సంబంధించి మార్పులపై ప్రకటన వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ ప్రక్రియ దాదాపు 60 నుంచి 65 మంది వరకు కూడా ఇప్పుడున్న వైసీపీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుకు ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలోని ఎన్నికలకు ఇటు ఎమ్మెల్యేల పరంగా పార్టీ పరంగా ఏ విధంగా కసరత్తు చేస్తున్నామో ప్రభుత్వం పరంగా ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు, దాంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలనకు సంబంధించి ప్రజలకి కనెక్టివిటీగా మంత్రులు తీసుకెళ్లాలి అనే దానిపై కూడా ముఖ్యమంత్రి సూచనలు ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్టయితే ఎన్నికలకు సంబంధించి చాలా కీలక కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు. 15 నుంచి 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి వారం కల్లా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలి, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలనేది మాత్రం మంత్రులకు ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. థాంక్యూ గాలిబ్.